ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ నామను బట్టి మీకు వందనములు. విశేషంగా వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రభువు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా బలపడడానికి సహాయం చేయండి. ప్రార్థన చేస్తున్నాములు అడిగి వేడుకలు పొందినాం మా తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీకు అందరూ కూడా ఏస్తున్నామున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి మీరంతా అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను కోరుకునే ఒక వ్యక్తిగా ఉంటాననే విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. రైట్. ఈరోజు మన అంశము దేని గురించి చెప్పుకోబోతున్నాము అంటే, కష్టంలో తోడుండేది ఎవరు అనే అంశం గురించి ఈరోజు ధ్యానించబోతున్నాం. కష్టంలో తోడుండేది ఎవరు అంటే ఒక ప్రశ్న. కష్టము లేనటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నాడా? కష్టము లేనటువంటి వ్యక్తి కుటుంబంలో ఉన్నాడా? కష్టము లేనటువంటి వ్యక్తి మన మధ్య కనిపిస్తాడా అంటే, ప్రతి ఒక్కొక్కరికి కూడా తమ యొక్క వ్యక్తిగత జీవితంలో కష్టాలు అనేవి ఉంటాయి. కష్టము లేకుండా ఏ వ్యక్తి కూడా మా ఇంట్లో కష్టము లేదండి, మా ఇంట్లో ఏ సమస్య లేదండి, మా గ్రామంలో ఏ యొక్క కొరత లేదండి అని చెప్పే వ్యక్తి ఏ ఒక్కరు కూడా లేరు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏముంటుంది? కష్టం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ఏముంటదంటే కష్టం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు కష్టాల గుండా ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే, ఆ కష్టానికి రావాల్సినటువంటి ప్రతిఫలము సంతోషము. మరి ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడుతున్నాడు. కష్టపడితేనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కష్టపడి సంపాదన చేసుకోగలుగుతున్నాడు. కష్టపడి ఆదాయంలో లాభాన్ని చూడగలుగుతున్నాడు. కష్టపడి వేసినటువంటి పంటలో లాభాన్ని పొందుకోగలుగుతున్నాడు. అంటే ఈరోజు తినే దగ్గర నుంచి వ్యవసాయము చేసేంత వరకు ప్రతి ఒక్క విషయంలోనూ ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. కష్టం ఉంటేనే విజయం నీ సొంతం అవుతుంది అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. అయితే క్రైస్తవ జీవితంలో కూడా కష్టాలు అనేవి ఉంటాయి. కన్నీళ్ళు అనేది ఉంటది. వేదన, బాధ, రోదన అనేది ఉంటాయి. అలా ఉంటేనే ఆ వ్యక్తి ఎంతగా దేవునిలో బలపడుతున్నాడు, దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నాడు అనే విషయము తెలియపరచడానికి, ఆ వ్యక్తి తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు కష్టాలను అనుమతిస్తాడు. నీ జీవితంలో అయినా, వేరే వ్యక్తుల జీవితంలో అయినా, నీ స్నేహితులు లేదా బంధువులు, తెలిసినటువంటి వాళ్ళ జీవితంలో అయినా, ప్రియ సహోదరి సహోదరులను మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కష్టాన్ని పెడతాడు. ఎందుకు పెడతాడు అంటే, నీ విశ్వాసం గొప్పదవ్వాలి, నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి కావాలి, నీ విశ్వాసంలో ఇంకా బలంగా నువ్వు నిలబడాలి. అందుకే దేవుడు కష్టాలు పెడతాడు. కొంతమంది అంటుంటారు, ఏందమ్మా నీకు వచ్చినటువంటి కష్టం అంటే, నా భర్త నుంచి నాకు చాలా కష్టాలు ఉన్నాయండి, నా భార్య నుంచి నాకు చాలా కష్టాలు ఉన్నాయండి, నా పిల్లల నుంచి చాలా కష్టాలను మేము ఎదుర్కొంటున్నామండి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను బట్టి వాళ్ళ కష్టాలను రోజు రోజుకు నాకు పెరిగిపోతున్నాయండి, నేను చనిపోతే బాగుండు, ఈ కష్టాలు నేను తట్టుకోవడం నా వల్ల కాదు, సమస్యలతో పోరాడలేకపోతున్నా, సమస్యలను ఎదుర్కోలేకపోతున్నా, చనిపోతే బాగుండు అనుకుంటారు కొంతమంది. అయితే దేవుడు అంటాడు, చనిపోవలసినటువంటి అవసరత నీకు లేదు. ఏ యొక్క చనిపోవాలనే థాట్ కూడా నీకు రాకూడదు. ఎందుకు అంటే, కష్టము లేనటువంటి వాళ్ళు భూమి మీద ఎవరో తెలుసా? చనిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళకైతే కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, వేదన ఉండదు, రోదన ఉండదు. ఎందుకు వేదన, రోదన, కష్టాలు ఉండవు అంటే, వాళ్ళు చనిపోయారు కాబట్టి. అలా వాళ్ళు చనిపోయారు కాబట్టి ఏ కష్టము, వేదనలు లేదా రోదనలు లేకుండా మనం చూస్తున్నాం గానీ, బ్రతికున్నటువంటి మనకైతే దేవుడు కొన్నిసార్లు కష్టాన్ని అనుమతిస్తాడు. ఎందుకు అంటే, నువ్వు ఇంకా బ్రతికున్నావు, నువ్వు సమస్యలతో పోరాడాలి, నీకంటూ విజయం నువ్వు తెచ్చుకోవాలి, విజయవంతంగా నువ్వు కనబడాలి అని దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? కష్టాలను అనుమతిస్తాడు. మనలాగే భూమి మీద ఒక వ్యక్తి కూడా జన్మించాడు. ఆ జన్మించినటువంటి వ్యక్తి పేరే యోబు గారు. ఆయన ఉన్నటువంటి రోజుల్లో ఆయన గురించి దేవుడు మనకు ఒక చక్కని మాట రాయిస్తాడు. యోబు గ్రంథము 1 అధ్యాయం 1 వచనాన్ని మీరు చూస్తే,
అక్కడ యోబు గారి గురించి దేవుడు ఏం రాయించాడో మనకు తెలుస్తుంది. చూసే ప్రయత్నం చేద్దాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అంటే దేవునిలో భయము భక్తి కలిగినటువంటి వాళ్ళకి కష్టాలు ఉంటాయంటే బైబిల్ అన్నది కష్టాలు ఉంటాయి. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చినప్పటికి కూడా, ప్రార్థన చేస్తున్నప్పటికి కూడా, అనేక మందితో దేవునిలో నువ్వు బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు కష్టాలు నీ వెనక ఉంటాయి. ఆ కష్టాలను గుర్తించి నాకే ఎందుకు ఈ కష్టాలు అని నువ్వు అనుకోకుండా, నాకే ఎందుకు ఇన్ని బాధలు అని నువ్వు అనుకోకుండా దేవుని దగ్గరకు వచ్చి నీ ప్రతి ఒక్క కష్టానికి ప్రతిఫలము ఇచ్చేది దేవుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆ కష్టం నుంచి విడిపిస్తాడా లేదా, ఆ బాధను తొలగిస్తాడా లేదా, ఆ సమస్యలను పరిష్కరిస్తాడా లేదా తెలుసుకునే ప్రయత్నము చేయాలి. మనం చెయ్యాలి. ఇక్కడ ఏం చూస్తున్నామంటే యోబు అనే ఒక భక్తుడు, ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి? ఆయన ధనవంతుడిగా ఉన్నాడు, ప్రార్థన పరుడుగా ఉన్నాడు, దేవునిలో భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు, దేవుణ్ణి సేవించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దేవునిలో బలపడినటువంటి కుటుంబము ఆ రోజుల్లో ఏదైనా ఉందా అంటే యోబు గారి కుటుంబము దేవునిలో బలపడింది, దేవుని కొరకు నిలవబడింది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఉన్నారా మన మధ్య ఇలాంటి వాళ్ళు? దేవుని మాటలను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మేము బలపడ్డాము, దంపతులుగా బలపడ్డాము, కుటుంబంగా బలపడ్డాము, వ్యక్తిగతంగా అలా దేవుడు మమ్మల్ని వాక్యం ద్వారా బలపరిచారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి, అలాంటి వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. యోబు గారి జీవితంలో చూసినప్పటికీ ఆయన చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, దేవునిలో భయము భక్తి కలిగినటువంటి వాడు. అలాంటి యోబు గారికి ఒక కష్టం వచ్చిందండి. ఎలాంటి కష్టం ఆయనకు వచ్చిందో తెలుసా? ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఎలాంటి కష్టం వాళ్ళకు వచ్చిందో, మరి ఆ కష్టంలో ఎవరు ఆయనతో ఉన్నారు, ఎవరు ఉన్నారు? యోబు గ్రంథము 19వ అధ్యాయాన్ని మీరు చూస్తే, యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు ఒకసారి చదివితే అక్కడ మనకు ఒక విషయం కనిపిస్తుందండి. ఆ యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనంలో ఏం మనకు కనిపిస్తుంది అంటే, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. ఏమంటున్నాడు యోబు? యోబుతో ఉన్నటువంటి వాళ్ళు కష్టం వచ్చినప్పుడు యోబును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. స్నేహితులు, బంధువులు, తెలిసినటువంటి వాళ్ళు యోబుకు ఒక కష్టం వచ్చింది అని తెలియగానే, యోబుకు వచ్చినటువంటి కష్టం ఏంటి? ఆస్తి అంతా కూడా వెళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. తనకున్నటువంటి కుమారులు కుమార్తెలు మరణించారు. ఉన్నటువంటి గొర్రెలు, మేకలు, ఎద్దులు, గాడిదలు అన్ని కూడా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి పట్టుకుపోయారండి. అలా పట్టుకొని పోయిన తర్వాత ఒక గృహంలో భోజనానికి కూర్చున్నటువంటి సమయంలో, విందుకు కూర్చున్నటువంటి సమయంలో ఇల్లు పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు మరణించారు. ఆ వార్త యోబు గారికి వినగానే యోబు గారు తన బట్టలను చింపుకున్నాడు. తన బట్టలను చింపుకొని ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆయనకు ఒక కష్టం. ఇలాంటి కష్టం కూడా దేవుడు ఒక ఆత్మీయులను తీసుకువెళ్తాడా? మందిరానికి వచ్చే వారిని దేవుడు తీసుకువెళ్తాడా అంటే వాక్యం అంటది ఎస్. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి. యోబు గారు అంత యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, నీతివంతుడు, దేవుణ్ణి అనుసరించేవాడు, ప్రార్థన చేసేవాడు, దహన బలులు సమర్పించేవాడు, దేవునిలో భయము భక్తి కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తికి అన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఒకటి మీద ఒకటి నీకు అన్ని కష్టాలు లేవేమో, బహుశా ఏదో ఒక కష్టం ఉంటుంది అంతే నీకు. అయితే యోబు గారికి ఆ రోజుల్లో వచ్చినటువంటి కష్టము చాలా భయంకరమైనటువంటిది, బాధకరమైనటువంటిది, సహించలేనటువంటిది. అలాంటి కష్టంలో తోడుండాలి స్నేహితులు తోడు లేదండి. బంధువులైనా తోడుండాలి, తోడు లేరే. పోనీ స్నేహితులు వదిలే, బంధువులను వదిలే, భార్య అయినా తోడుగా ఉండాలి కదండి కష్టంలో. భార్య కూడా లేదండి. ఎంతగా కూలిపోయి ఉంటాడో యోబు గారు, ఎంతగా బాధపడి ఉంటాడో యోబు గారు. అయ్యో, ఈ రోజు నాకు స్నేహితులు లేరే, బంధువులు లేరే, భార్య లేదే, తెలిసినటువంటి వాళ్ళు లేరే, ఈ కష్టంలో నన్ను వదిలేశారు, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నేను రోధిస్తున్నాను, బాధపడుతున్నాను అని ఎంతగా కుమిలిపోయాడు యోబు గారు, ఎంతగా కుమిలిపోయారు. అలా అంతగా కుమిలిపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరూ ఆయన దగ్గరకు రాలేదు.
ఈరోజు కూడా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో నువ్వు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, కన్నీళ్ళ గుండా వెళ్తున్నప్పుడు, బాధల గుండా వెళ్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు, అనేకమైనటువంటి పరిస్థితులు నీకు అనుకూలంగా లేనటువంటి స్థితిలో నువ్వు వెళ్తున్నప్పుడు, నీ స్నేహితులు నీ దగ్గరకు రారు, నీ బంధువులు దగ్గరకు రారు, నీకు తెలిసినటువంటి వాళ్ళు దగ్గరకు రారు. డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కరు నీ దగ్గరకు వస్తారు, డబ్బు లేకపోతే ఏ ఒక్కరు కూడా నీ దగ్గరకు రారు. ఆ రోజు అదే జరిగింది. యోబు దగ్గరకు ఎవరైనా వచ్చారా? రాలేదంట. అందుకే యోబు అంటున్నాడు, అక్కడ అక్కడ ఏమంటున్నాడు 19వ అధ్యాయము 14వ వచనంలో, నా బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. యోబుకు ఒక కష్టము రాగానే బంధువులు లేరు, స్నేహితులు లేరు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో మీరు కూడా మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదు? నీకు కష్టం వస్తే, నీకు దుఃఖం వస్తే, నీకు అంటూ ఎవరున్నారు అంటే దేవుడు అనేవాడు, నువ్వు ఆరాధించే దేవుడు ఉంటాడనే సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఆరాధించే దేవుడు నీకు అనుగుణంగా నీ కష్టంలో ఆయన తోడుంటాడనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. అలా నువ్వు తోడుంటావని మర్చిపోకూడదు. అలా మర్చిపోలేనటువంటి వ్యక్తిగా నువ్వు కనిపించాలి. మరి ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? యోబు గారికి వచ్చినటువంటి కష్టం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కష్టం. చాలా ప్రమాదకరమైనటువంటి కష్టాన్ని, ఆ యొక్క శోధనను ఎవరు ఎదుర్కొంటున్నారు? యోబు గారు ఎదుర్కొంటున్నారు. ఆయనకు వచ్చినటువంటి కష్టము చాలా భయంకరమైనది. ఆ కష్టంలో ఆయన చనిపోవాలి అనుకోలేదు. చూశారా? ఆయన తెలియపరచాలి ఒక సందేశాన్ని అనుకున్నాడు. ఏ సందేశాన్ని తెలియపరచాలి? నాకు కష్టం వచ్చినప్పుడు చావు నాకు పరిష్కారం కాదు. మరి ఏది పరిష్కారం? నిలవబడాలి. అందుకే ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో మీలో ఈ యొక్క అనుభవం కూడా వెళ్ళే వారిగా ఉన్నారేమో. ఈరోజు నీకు అన్ని ఉన్నప్పటికీ కూడా ఏవో కొన్ని సమస్యలు, ఏవో కొన్ని కష్టాలు, ఒకటి మీద ఒకటి. నువ్వు అనుకుంటావు సంతోషంగా ఉండే రోజులు వస్తాయి, ఆనందంగా గడిచే రోజులు వస్తాయి, సమాధానంగా ఉండే రోజులు వస్తాయి నువ్వు అనుకుంటావు. కానీ అనుకున్న లోపే మరొక దెబ్బ పడుతుంది నీకు. ఆ దెబ్బ కోలుకునే లోపు మరొక దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ కోలుకునే లోపు మరొక దెబ్బ పడుతుందేమో. అలా దెబ్బల మీద దెబ్బలు, కష్టాల మీద కష్టాలు, కన్నీళ్ళ మీద కన్నీళ్ళు. అలా వెళ్ళే వారితో దేవుడు ఏమంటాడంటే, కష్టంలో నిన్ను విడిచిపెట్టలేదు, కష్టంలో నిన్ను మర్చిపోలేదు. ఆ రోజు యోబుకు అన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మీరు మర్చిపోకండి. ఆ కష్టాన్ని దేవుడు తొలగించాడా లేదో అంటే వాక్యం అంటది, కష్టంలో దేవుడు తోడుగా ఉంటాడు. ఈరోజు బంధువులు, స్నేహితులు, భార్య, భర్త, పిల్లలు, తెలిసిన వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మనతో ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నువ్వు కష్టం వచ్చింది అనగానే నీతో ఉండడానికి ఇష్టపడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? కష్టాలు వచ్చినప్పుడు నేను నీతో ఉంటా, కన్నీళ్ళు ఉన్నప్పుడు నేను నీతో ఉంటా, నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను నీతో ఉంటా, నువ్వు అనేకమైనటువంటి సమస్యల గుండా వెళ్తున్నప్పుడు నేను నీతో ఉంటా. నువ్వు అనుకుంటావు అందరూ నాతో ఉంటారు అని చెప్పేసి, ఎవరు నీతో ఉండరు. చివరి వరకు నీతో ఉండేది ఎవరు అంటే నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడు. నువ్వు సేవిస్తున్నటువంటి ఆ దేవుడు తప్ప మనుషులు ఎవరు కూడా ఉండరండి. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అలా మర్చిపోకూడదు కాబట్టి ఆ రోజుల్లో కూడా మనం చూశాము. ఏం చూస్తున్నాము? షద్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు. వాళ్ళకు కూడా ఏ కష్టం వచ్చిందంటే వాళ్ళకి ఆ రోజుల్లో అగ్నిగంధకంలో వేసేశారండి. అలా అగ్నిగంధకంలో వాళ్ళు ఏ తప్పు చేయనప్పటికీ, ఏ పాపము చేయనప్పటికీ, ఏ దుష్కార్యము చేయనప్పటికీ, ఏ నేరము చేయనప్పటికీ ఏం చేశారు? వాళ్ళని తీసుకొని అగ్ని మండుచున్నటువంటి అగ్నిలో పడేశారు అని చెప్పేసి లేఖనం మనకు సెలవిస్తుంది. దానియేలు 3వ అధ్యాయం 24, 25 వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ మనకు ఆ మాటలు కనిపిస్తాయి. అక్కడ ఏ మాటలు మనం చూస్తున్నామంటే, షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వాళ్ళు అగ్నిగుండకంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేయలేదు, వాళ్ళని చనిపోయే విధంగా చేయలేదు. చూశారా? ఆ అగ్ని మండపంలో, ఆ గుండకంలో ఉన్నప్పుడు, అగ్ని గుండకంలో తోడుగా ఉన్నది ఎవరు? దేవుడు ఉన్నాడండి తోడుగా. స్నేహితులు లేరు, బంధువులు లేరు, తెలిసినటువంటి వాళ్ళు లేరు, ఇరుగువారు లేరు, పొరుగువారు లేరు. మరి ఎవరున్నారు అగ్నిగుండకంలో ఉన్నప్పుడు? దేవుడున్నాడు. అందుకే అక్కడ అంటారు, వాళ్ళు ఏమంటారంటే 4వ వ్యక్తి రూపంని చూశాను, 4వ వ్యక్తి మాకు కనిపిస్తున్నాడు. ఎలా? మనం వేసింది ముగ్గురినే కదా. మరి ముగ్గురిని వేసినట్లయితే 4వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి కనబడుతున్నాడు?
నాలుగో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఎలా కనిపిస్తున్నాడో తెలీదు, కానీ ఈ రోజు నువ్వు మర్చిపోవద్దు, నీ కష్టంలో ఆ కష్టాన్ని దేవుడు తొలగించడా అనేది దేవుని చిత్తం. కానీ నేనేం చెప్పదలిచాను అంటే, నీ ప్రతి కష్టంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రతి కష్టంలో దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. ప్రతి ఒక్క కష్టంలో దేవుడు నేను బలపరిచేవాడిగా ఉంటాడు. ప్రతి ఒక్క కష్టంలో దేవుడు నిన్ను ఆదరించే వ్యక్తిగా ఉంటాడు. ప్రతి ఒక్క కష్టంలో దేవుడు నిన్ను వెనుతట్టి ధైర్యపరిచే వ్యక్తిగా ఉంటాడు. ప్రతి ఒక్క కష్టంలో దేవుడు నీకు సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉంటాడు. ప్రతి కష్టంలో దేవుడు నిన్ను ఆధ్యాత్మికంగా బలపరిచే వ్యక్తిగా ఉంటాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఈరోజు చాలా మంది వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కోల్పోతారు. నాకు కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి కాబట్టి మందిరానికి వెళ్ళడం లేదు, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి కాబట్టి వాక్యాన్ని నేను చదవను, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి కాబట్టి వాక్యాన్ని నేను ధ్యానించే ప్రయత్నం అయితే చేయను. ఎందుకని? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఉన్నారా మన మధ్య ఎవరైనా అలాంటి వాళ్ళు? ఈరోజు నువ్వు భక్తిగా, ఆత్మీయుడుగా దేవుని సన్నిధిలో కనిపిస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, అయినప్పటికీ కూడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటున్నావేమో, నాకే ఎందుకు ఈ సమస్యలు అనుకుంటున్నావేమో, నాన్నే నా కుటుంబాన్ని ఎందుకు ఇంతలా సాతాను నన్ను వేధిస్తున్నాడు, శోధిస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే అందులో ఒక గొప్ప ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు. ఏ ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు అంటే, షద్రక్, మేషక్, అబేద్నెగోలో ఆ అగ్ని గుండకంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఆ అగ్ని గుండకంలో నుంచి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? తప్పించాడు. తప్పించాడు. ఎలా తప్పించాడు? మరణము కాకుండా. నీ ప్రతి సమస్యకు మరణము సొల్యూషన్ కాదు, కానీ దానికి దేవుడు ఒక సమయాన్ని నియమించి ఉంటాడనే సత్యాన్ని నువ్వు గమనించాలి. అలా నువ్వు గమనించాలి. కాబట్టి దేవుడు ఏమన్నాడు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఏమంటాడు? క్షమించాలి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనము. అక్కడ ఏమని రాయబడి ఉంటది అంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటే నిన్ను విడిచిపెడతాడు అంటే దేవుడు విడిచిపెట్టాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే ఇలా అయిపోయింది నా కుటుంబం. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాను. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే లాభాన్ని చూడకుండా నష్టాలనే చూస్తున్నాను. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే వివాహం కావడం లేదేమో. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే పిల్లలు కావడం లేదేమో. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే ఒక ఇంటిని నిర్మించుకోలేకపోతున్నాను. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే సేవ అభివృద్ధి కావడం లేదు. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే ఎక్కువగా చదువుకోలేకపోతున్నాను. ఈరోజు అనేక ప్రశ్నలకు సమాధానం ఎక్కడ ఉందంటే, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడవను, నేను నిన్ను విడిచిపెట్టే వ్యక్తిని కాదు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు దేవుడు. మరి నిన్ను విడిచిపెడతాడా దేవుడు అంటే, మనుషులైతే విడిచిపెడతారు, స్నేహితులైతే విడిచిపెడతారు, బంధువులైతే విడిచిపెడతారు, భార్యనో భర్తనో పిల్లలైతే విడిచిపెడతారు, సంఘంలో ఉన్నటువంటి కాపరులైతే విడిచిపెడతారు, సేవకులైతే విడిచిపెడతారు, పెద్దలైతే విడిచిపెడతారు. అయితే నిన్ను విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, అది నజరేయుడైనటువంటి యేసు తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా లేడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను విడిచిపెట్టను. నువ్వు అనుకుంటున్నట్టుగా, నువ్వు ఆలోచన చేస్తున్నట్టుగా నేను నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి అయితే కాదయ్యా, నేను నిన్ను విడిచిపెట్టే వ్యక్తినైతే కాదయ్యా, నువ్వు విశ్వాసం ఉంచు చాలు అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ విశ్వాసము ఎలా ఉండాలి అంటే, అది ఆధ్యాత్మికంగా ఉండాలి, దేవునిలో ఉండాలి. అలా దేవునిలో నీ విశ్వాసం ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను విడిచిపెట్టను. ఎలాంటి సమయంలోనైనా, ఎలాంటి సందర్భంలోనైనా నేను నిన్ను విడిచిపెట్టను, కానీ నీకు తోడుగా ఉంటాను అంటాడు దేవుడు. అందుకే ఆయన అంటాడు, ఆయన వెళ్ళేటప్పుడు ఏమంటున్నాడంటే, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను. ఎప్పటి వరకు అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటావు? శిష్యులు అడిగి ఉంటే ఆ రోజుల్లో. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు అడుగుతుంటే, ఎప్పటి వరకు దేవుడు మాకు తోడుగా ఉంటాడు అంటే, యుగము సమాప్తి వరకు ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయన రాకడ వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు మరణించేంత వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు అనుకోవద్దు, దేవుడు నాకు తోడుగా లేడు కాబట్టి నేను పాపం చేసేస్తున్నా, దేవుడు నాకు తోడుగా లేదు కాబట్టి నేను తాగేస్తున్నా, దేవుడు నాకు తోడుగా లేడు కాబట్టి నేను తిరిగేస్తున్నా, దేవుడు నాకు తోడుగా లేడు కాబట్టి అన్ని పనులు చేస్తున్నా.
చెయ్యకూడని ప్రతి ఒక్క పనిని కూడా నువ్వు చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. నీకు తోడుగా దేవుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేస్తున్నావు అంటే దేవుణ్ణి విడిచిపెట్టి అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, తాగడము, తినడము, తిరగడము, పాపము చేయడము, ఇవన్నీ భూమి మీద సమాజంలో మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు, కనిపిస్తున్నటువంటి కొన్ని ఆలోచనలో మనం చూసినప్పటికీ వినిపిస్తున్నటువంటి కొన్ని మాటలను బట్టి మనమే కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం, పడిపోవడం, నన్ను ఆదరించేవారు, నన్ను చేపట్టి లేపేవాళ్ళు, నన్ను నిలబెట్టేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నేనున్నాను, నేనున్నాను, నేనున్నాను కాబట్టి నిన్ను విడవను, నేనున్నాను కాబట్టి నిన్ను ఎడబాయను, నేను ఉన్నాను కాబట్టి నిన్ను మర్చిపోలేదు. అందుకే సొదొమ గోమర పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆ సొదొమ గోమర పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను నాశనం చేస్తున్నాను కాబట్టి ఎవరైనా ఒక 50 మంది, 40 మంది, 20 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తాను. ఆఖరికి 5 మంది నీతిమంతులు ఉన్నా వదిలేస్తాను. అబ్రహం అంటాడు, లోతు ఉన్నాడయ్యా, లోతు ఉన్నాడు. లోతుని బయటికి తీసుకొచ్చేంత వరకు ఏం చేయొద్దు? నాశనం చేయొద్దు, పట్టణాన్ని నాశనం చేయొద్దు. మర్చిపోలేదండి ఆ రోజు. ఆ పట్టణాన్ని కాల్చి వేయాలి అనుకున్నప్పుడు దేవుడు లోతును మర్చిపోలేదు కాబట్టి అబ్రహాము ద్వారా లోతు బయటకు తీసుకొచ్చాడు దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, అయితే దేవుడు ఏ రీతిలో, ఏ దారిలో, ఏ యొక్క మార్గం గుండా నేను బయటికి తీసుకొస్తాడో నాకు తెలియదు, కానీ కొంతమందితో దేవుడి మాట అంటున్నాడు. మీరు బాధపడవద్దు, మీరు దిగులు పడవద్దు, మీరు కలత చెందవద్దు, మీరు అధైర్యపడవద్దు. నేను మీకు ప్రతి కష్టములోను, నష్టములోను, బాధలోను మీకు తోడుగా నేనుంటాను. ఎవరున్నా లేకపోయినా, ఎవరు నిన్ను బాగా ఆదరించకపోయినా, బలపరచకపోయినా, నిన్ను కృంగదీసిన, నువ్వు కుమిలిపోయే విధంగా చేసిన ప్రతి ఒక్క సమయంలో, సందర్భంలో నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు. మరి దేవుడు ఆకాశాన్ని, భూమిని కలగజేసినటువంటి దేవుడు, సృష్టిని కలగజేసినటువంటి గొప్ప దేవుడు మనకు తోడుండడం అంటే అది ఆషామాషి కాదు. ఆయనే నేను నీకు తోడుగా ఉంటాను అన్నప్పుడు అది చాలా చాలా విలువైనటువంటి మాట. అర్థం కాలే చాలా మందికి. దేవుడు తోడుగా ఉన్నాడా? తోడుగా ఉంటాడులే, అంతే అనుకుంటున్నారు చాలా మంది. అయితే దేవుడు యేసేపుకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించలేదా యేసేపును? అభివృద్ధి పరచలేదా యేసేపును దేవుడు? అలాగే గుంతలు వదిలేశాడా? వదలలేదే. అలాగే నువ్వు బందిగా ఉండాలని, బానిసగా ఉండాలని దేవుడు ఏమైనా యేసేపును మర్చిపోయాడా? మర్చిపోలేదండి. ఈరోజు నీ కుటుంబం పట్ల, నీ పట్ల కూడా దేవుడు ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను త్రోసివేసేవాడు కాదు, నిన్ను మర్చిపోయేవాడు కాదు, నీ గురించి ఆలోచన లేకుండా నిన్ను అమాంతంగా వదిలేసినటువంటి వ్యక్తి కూడా కాదు ఆయన. నువ్వు ఆయన లెక్కలో ఉన్నావు, ఆయన ప్రణాళికలో ఉన్నావు, ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన అంటాడు, నిన్ను విడవను, నేను ఎడబాయను. మరి నిన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను ఎడబాయే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు మనము తెలుసుకోవాలి, మనకు కష్టంలో ఉండేది ఎవరు? నాకు కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండేది ఎవరు? నన్ను వెన్నుతట్టి బలపరిచి ముందుకు తీసుకువెళ్ళేది ఎవరు? దేవుడే. ఆ దేవుడు ఈరోజు నీకు, నాకు, మనకు తోడుగా ఉన్నట్లయితే ఏ కష్టం వచ్చినా కూడా మనం ఎదుర్కోగలము. అందుకే లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నిటిని బట్టి మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు అంటాడు, వాటిని అన్నిటిని నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు అన్నాడు దేవుడు. నేను అన్నిటినీ జయించాను, మీరు కూడా జయిస్తారు. ఎప్పుడు జయిస్తారు? నాకు అందుబాటులో ఉన్నప్పుడు, నాకు దగ్గరగా ఉన్నప్పుడు, నాకు దగ్గరగా జీవించినప్పుడు ఏం చేస్తాను? జయిస్తారు మీరు కూడా. ఈరోజు జయించాలి. ఈరోజు నీవు కలిగినటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టంలో దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆ కష్టంలో దేవుడు నిన్ను బలపరచాలి. ఆ కష్టంలో దేవుడు నిన్ను ఓదార్చాలి. ఆ కష్టంలో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చూపించాలి లోకానికి. కాబట్టి ఆ రోజుల్లో ఏవో అంటున్నాడు, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరు లేరా నాకు కష్టం వచ్చినప్పుడు? అయితే దేవుడు నాకున్నాడు. షద్రక్, మెషక్, అబేద్నెగో అంటున్నారు, మాకు కష్టం వచ్చినప్పుడు అగ్ని యొక్క గుండకంలో పడినప్పుడు మాకు దేవుడు తోడుగా ఉన్నాడు. యేసేపు ఒక జీవితాన్ని చూసుకున్నప్పుడు కూడా వాళ్ళ అన్నలంతా కూడా ఆ గుంటలో పడేసి అమ్మివేసినప్పుడు ఆయన కూడా అంటాడు, నాకు దేవుడుగా తోడుగా ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా నేను ఉండగలిగాను, దేశాన్ని పరిపాలించే వ్యక్తిగా నేను ఉండగలిగాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడు, నువ్వు మర్చిపోవద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే
దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ ప్రతి వ్యవసాయంలో, ప్రతి పనుల్లో, ప్రతి ఉద్యోగంలో, ప్రతి చదువు విషయంలో, ఆర్థిక విషయంలో, వ్యాపార విషయంలో, అభివృద్ధి విషయంలో, మేలు విషయంలో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకని? దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి. అందుకే ఆయన కష్టాలు కన్నీళ్ళ గుండా నిన్ను వెళ్ళనిస్తాడు. ఎందుకంటే ఆయన తన్ను తాను కనపరుచుకోవాలి కాబట్టి. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు నువ్వు. నువ్వు కలవలము చెందవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. అదే దేవుడు అంటున్నాడు. ఈరోజు నీకు, నాకు, మనకు తెలుపుతున్నటువంటి ఒక మాట దేవుడు. నేను కష్టంలో నీకు తోడుగా ఉంటా. అందరూ నిన్ను వదిలేసిన, అందరూ నిన్ను విడిచిపెట్టిన, అందరూ నువ్వు పనికిరాని వాడివి, పనికిరాని దానివి అన్నా, అందరూ నిన్ను లెక్క చేయకుండా, విలువ ఇవ్వకుండా, గౌరవించకుండా మాట్లాడినా కూడా దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉంటా, నన్ను వెంబడించు. నేను నీకు తోడుగా ఉంటా, నన్ను అనుసరించు. నేను నీకు తోడుగా ఉంటా, నన్ను ఆరాధించే వ్యక్తిగా కనబడు. అలా ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా నీకు తోడుంటాను అంటాడు దేవుడు. ఈరోజు ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలి. మన కష్టంలో, నష్టాల్లో, బాధలో, కన్నీల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో అన్నిట్లో దేవుడు తోడుగా ఉండాలి అంటే ఆయనకు అందుబాటులో ఉండాలి. ఆయన ఆరాధించాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించగలగాలి. అలా ధ్యానించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఆ కష్టం నుంచి అందరూ వెళ్ళిపోయారు కానీ నేను వెళ్ళిపోనాయా, నీతోనే ఉంటా, నిన్ను గెలిపిస్తా. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు గెలవాలి, గెలవాలి. మరి ఈరోజు అనేక మంది ఓడిపోతున్నారు. వేటి విషయాల్లో ఓడిపోతున్నారో తెలియదు కానీ ఓడిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి అంటున్నాడు దేవుడు, మీరు గెలవాలి, ఓడిపోకూడదు. మీరు నా బిడ్డలు, నేను ఎన్నుకున్నటువంటి వారు, నేను రక్తం చిందించి మిమ్మల్ని కొనుక్కున్నాను కాబట్టి మీరు ఓడిపోకూడదు, మీరు గెలవాలి అంటున్నాడు దేవుడు. మరి అలా గెలవాలి అంటున్నటువంటి దేవుడు నీకు, నాకు తెలియపరుస్తున్నాడు. ఆ కష్టాల్లో నేను తోడుగా ఉన్నప్పుడే నువ్వు గెలుస్తావు. గెలిచారు యోబు గారు, షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు గెలిచారు, యోసేపు గెలిచారు. మరి వీళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత, వాళ్ళ భక్తి జీవితం గెలిచిన తర్వాత ఈరోజు నువ్వు, నేను, మనము గెలవకపోతే అలా గెలవాలి కదా. మరి గెలవడానికే దేవుడు ఏమన్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను మర్చిపోను అని దేవుడు అంటున్నాడు. మరి అలా అన్నటువంటి దేవునికి ఈరోజు నువ్వు ప్రార్థన చేసి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, నిజమే అన్ని కష్టాలు ఉన్నప్పటికీ, అన్ని కన్నీళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అది చాలు. దేవుని వాక్యము నాకు తోడుగా ఉంది, అది చాలు. దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది, అది చాలు. దేవుని కృప నాకు తోడుగా ఉంది, అది చాలు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నేను కనికరిస్తాడు. నువ్వు ఏ కష్టం గుండా, నష్టం గుండా, బాధ గుండా నువ్వు వెళ్తున్నావో దాని నుంచి దేవుడు విడిపిస్తాడు. ఒక మంచి వ్యక్తిగా నిన్ను మళ్ళా నిలబెడతాడు. మంచి రోజులు వచ్చే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. యోబు జీవితం తర్వాత చూస్తే రెండంతలుగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోసేపు జీవితం మరలా చూస్తే రెండంతల ఆశీర్వాదాన్ని చూశారు. షద్రక్, మేషక్, అబేద్నెగోల జీవితాన్ని చూసినప్పుడు మరలా వాళ్ళు సాక్షులుగా కనిపించారు, నిలవబడ్డారు. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో, మన జీవితంలో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, లోబడు, మాట విను, నా అందుబాటులో ఉండు, ప్రార్థన చేయి, నేను కార్యాలు చేస్తాను, నీకు తోడుగా ఉంటాను అంటాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం, అడుగుదాం. నాకు కూడా తోడుగా ఉండాలి దేవుడు. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ నామమును బట్టి మీకు స్తోత్రములు. అయ్యా, విన్నటువంటి మాటలను బట్టి మీకు వందనములు తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ మాటలు విన్నాడు, బలపడ్డాడు. అదేవిధంగా వాళ్ళ కష్టంలోను, నష్టంలోను, బాధలోను, ఇబ్బందుల్లోను, ప్రతి ఒక్క దాంట్లో కూడా అయ్యా మీరు తోడుగా ఉన్నారనే సత్యాన్ని వాళ్ళు గ్రహించుకోగలిగారు నాయన. అవును ప్రభువా, ఈ రోజు కృంగిపోకుండా, చింతించకుండా, ప్రభువా వాళ్ళు బాధపడకుండా నన్ను సృష్టించినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నా బంధువులు, స్నేహితులు, నాకు తెలిసిన వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళు, నా కుటుంబ సభ్యులు నాకు తోడుగా లేకపోవచ్చు, కానీ నన్ను సృష్టించినటువంటి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసంతో ఇంటికి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి. ఇక్కడ వచ్చిన, చేరిన ప్రతి ఒక్కరిని దర్శించండి, వాళ్ళ కానుకలను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి కృప చూపించండి, సహాయం చేయండి. ఈ సమయంలో మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని మాత్రంగా హెచ్చించే వారికి ఉండడానికి కృప చూపించండి. మా ప్రాణాత్మ శరీరాలు మీ పాదాల చెంత సమర్పిస్తూ ప్రార్థనలు నజరేడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ నిత్య నిరంతరం తోడై ఉండి కాపాడను గాక. ఆమేన్. గాడ్